ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇంకా అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా శివని అయితే కోరుకుంటాను. ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ముందుకైతే వెళ్తూ ఉంటాను. ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసంలో 3వ సోమవారం రోజు తీసిన వీడియో అండి. నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళాను, శివాలయం దగ్గరికి వెళ్ళాను. ఫస్ట్ అయితే శివయ్య దర్శనం అయితే చేసుకున్నాం. చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది. చాలా బాగా అలంకరించారు. ఇంకా వీడియో అయితే తీయలేదు. అక్కడ అభిషేకానికి అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా మేము అభిషేకానికి అయితే ఉండలేదు. శివయ్య దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ, ఆవు పాలు, పెరుగు అవన్నీ అయితే ఇచ్చాము. అభిషేకానికి అయితే ఉండలేదు. ఇంకా అర్చన చేపించుకొని శివయ్య దర్శనం చేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా 365 ఒత్తులు అయితే వెలిగించాను. 365 ఒత్తులు ఏంటంటే వెలిగించడం ఏంటంటే ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు కానీ సోమవారాల రోజు అయితే 365 ఒత్తులు అయితే వెలిగిస్తారంటే ఎందుకంటే కార్తీక మాసంలోనే వెలిగిస్తారు. 12 మాసాలలో కార్తీక మాసమే ప్రత్యేకం అన్నమాట. ఇంకా మనం 365 రోజులలో మనం దీపం పెట్టకుండా ఉంటాం కదా, అప్పుడు మిస్ అయినప్పుడు ఈ 365 ఒత్తులు ఈ మాసంలో వెలిగిస్తే అది ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మన ఆడవాళ్ళకంటే ఇంటి యజమాని అయిన మగవాళ్ళతో ఈ 365 ఒత్తులు వెలిగిస్తే ఫలితం అనేది మంచిగా ఉంటుందంట. ఇంకా నేను మా వారైతే 365 ఒత్తులు అయితే గుడి దగ్గరికి వెళ్ళి వెలిగించాము. ఫస్ట్ అయితే కార్తీక పౌర్ణమి రోజు వెలిగించాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెరుగట్టు దగ్గర అయితే వెలిగించాము. ఇంకా మూడోది శివాలయం దగ్గర అయితే వెలిగించాము. మీరు కూడా వెలిగించని వాళ్ళు ఉంటే వెలిగించండి. ఇంకొక సోమవారం మిగిలింది కదా. ఇంకా మొత్తానికి అయితే 365 ఒత్తులు అయితే వెలిగించాము ఫ్రెండ్స్ మేమైతే. ఇంకా శివాలయం దగ్గర అయితే శివుడి దర్శనం అయిపోయింది. అర్చన అయితే చేపించుకున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నారు. ఆంజనేయ స్వామి, ఇంకా వినాయకుడు, అమ్మవారు, ఇంకా వెంకటేశ్వర్ల స్వామి, ఇంకా శ్రీకృష్ణ పరమాత్ముడు, సాయిబాబా, నాగదేవత విగ్రహాలు, అన్ని దేవతలు అయితే మనకి దర్శనం అయితే ఇస్తున్నాయి. అన్ని టెంపుల్ ఉన్నాయన్నమాట. దర్శనం అయితే చాలా బాగా అయింది. పొద్దున్నే వెళ్ళాము శివాలయానికి. అయితే అన్ని వీడియోలు అయితే తీయలేదు, కుదిరిన వరకు అయితే తీశాను. వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. బాయ్ బాయ్.